సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అరవింద్ అఫీషియల్. ఇవాళ మనమైతే షాపింగ్ అయితే పోతున్నాం. నేను చరణ్ గడు హరీఫ్ గడ్ అయితే ఇప్పుడైతే హరీఫ్ గడ్ పక్కన వండుకున్నాడు. చూద్దాం మరి ఎట్లా ఏంది అని. సో చూసుకోవచ్చు మనం ఇవాళ అయితే వెళ్తున్నాం అనమాట. మనోడు పండుకున్నాడు, ఇంకా లేస్తలేడు అనమాట. కొంచెం ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సో చూసుకోవచ్చు కదా, మనోడు లేస్తలేడు. నీళ్ళు వస్తానైతే లేచిండు అనమాట. సో ఇప్పుడు ఎట్లా ఇక చూడండి, చిల్లర అరే మన ఇల్లు కాదురా, చిల్లర ఏడ దొరికితే ఆడ తీసుకోవద్దు కలిసాడు. చిల్లర ఏడ దొరికితే ఆడ తీసుకోవద్దు కలిసాడు. చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు వాడు ఇల్లంతా దోలాడితే 4 రూపాయలు దొరికినాయి. 4 రూపాయలు దొరికినాయి. నన్ను అడుగుంటే ఇట్లా అంటే 2 రూపాయలు తీసేసాడు. సో ఇప్పుడు మనోడైతే బట్టలు కొన్నికైతే వెళ్తున్నాడు అనమాట. సరే మనం అయితే చెప్పుల్లో మనం బిగారి బతికైపోయింది. పేదలో మనోడికి అయితే బట్టలు అయితే కొనిస్తున్నాయి. అలా కొంచెం మంచి మంచి బట్టలు అయితే కొనిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో చూసిరుగా ఇప్పుడు మన తమ్ముడు హాస్టల్ పోతుందని చెప్పి బట్టలు కొనిస్తున్నా నేను. మనకు ఒక సబ్బు ప్రమోషన్ వచ్చింది. అది చేస్తున్నాం అనమాట. అంటే వీళ్ళ లెక్క అంటే కొంచెం దరిద్రం అన్నట్టు. మీకు అనుష్క లెక్క కావాలంటే మెంతూర్ ప్లేస్ బాంబ్ సబ్బు వాడు. ఏంటి బాబా అన్న? మెంతూర్ ప్లేస్ బాంబ్ సబ్బు వాడు. జడ్మోహం రాది. సో సబ్బు యాడ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు మనం. ఒక్క నిమిషం, తెల్లగా అన్నమాట. ఇది సబ్బు వాడండి, తెల్లగా కండి, అమ్మాయిలను పడేయండి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నప్పుడే అరే కళ్ళు మిను ఇక కుడి మిని దగ్గర అరే మనం తీసే కంటెంట్ ఏంది, మనం చేసేది ఏందిరా? వాటర్ ప్రాంక్ కాదురా మనం తీసేది. వచ్చి పోయిరా. అటు వచ్చిండు ఇటు వచ్చిండు రా. ఇగో రాదే చెరి ఇటు వచ్చిండు. నాకు ఇష్టం పాటలు. చెప్తున్నా అమ్మ తోడు ఘోరం ఉన్నారు. గాడ పెట్టిన సబ్ హౌలేకే 75 రూపాయలు రా నాయన. చాలా కాస్ట్లీ అది. చెప్పన్న సబ్బు గురించి ఫ్రీగా. అరే బురద రుద్దుకోరా తెలంగాణ అయితే. నేను కొడతారా? నా సబ్బు ఎందుకు పెట్టుకుంటా? మీకైతే ఒకటి టెక్నాలజీ అదైతే చూపిస్తా. చూపిస్తా. ఇగో చూడండి గైస్, ఇగో ఇది నల్ల కాదు, ఎట్లా చూడండి. ఇగో భయ పేదోళ్ళమ్మ టెక్నాలజీ వచ్చి ఏదో ఒకటి అట్లా అంత సీన్ లేదు. చలో అన్నాడు, స్టార్ట్ అయిపోదాం. 6 రూపాయలు మంచిగా కింద ఒకటి దాని కింద దీని కింద దొరికింది. అది ఇప్పుడు ఎవరి పేదలు చూద్దాం. ఆమరా బేగో గైస్ చూడండి, ఈ చొక్కట్ల ప్యాకెట్ ఇది ఒక మినిమం ఒక 1 lakh రూపీ ఉంటుంది. అది ఇది 35 lakhs. అది జస్ట్ ఇది అంటే బ్రెడ్ అనమాట. ఇది ఒక 14 lakhs ఏమో ఉంటది. అందుకే లీగా పోయింది. అలా ఇగో ఇదైతే మన హరీఫ్ మేకప్ కిట్ అనమాట. మమ్మీది నీదే అది. మమ్మీ అనమాట.
అనుకోవడానికి ఏం లేదు. మన వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారో మాకు తెలుసు. శివుడు శక్తి కలిస్తే మాసురా. నువ్వు తిండా అయితే ఆపకరా బై, నువ్వు తిండా అయితే ఆపకరా బై. సో వీళ్ళకైతే శనివారం అని చెప్పేసి చొక్కటి ప్యాకెట్ నేనే ఇప్పించిన ₹1,00,000 పెట్టి, అని చెప్పేసి చొక్కటి ప్యాకెట్ నేనే ఇప్పించిన ₹1,00,000 పెట్టి. ఎన్ని దారుణాలు సార్. 2 lakhs అన్న. నేను అన్నం తింటుంటే తీసుకొచ్చు ఇక్కడ తింటున్నాడు. అంత సీన్ లేదు, అన్నం తింటుంటే తీసుకొచ్చారట. ఏ అన్నం తిన్నావా నువ్వు? ఇవాళ శనివారం ఏమో కదా నీకు. దొరికిపోయాడు. అయిపోయింది. రాట్లే ఎక్స్ట్రా లేక నాడు చలో. ఫ్యాన్ స్విచ్ గి టెక్నాలజీ ఆ ఫ్లేమ్ ఆఫ్ చేయరు. ఇది కటింగ్ షాప్ లో ఓనర్ అది. సరే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. మనోడు ఫోన్ మర్చిపోయాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. తొందర రా, చీర గిట్లా కట్టుకుంటున్నావు ఏంది? రోజు నెక్స్ట్ టైం కొనిస్తా తేరా నీకు. ఏడవకు నెక్స్ట్ టైం కొనిస్తా. ఇంకేంది మీరు అవుపడతలేరు కాదురా. బండి మీద ఎవడైనా బండి ఎక్కి తోలుతారా అన్న అవుపడతలేదు. ఫోటోలు దింపిన ఎందుకు నించున్నావు? ఫోటో వాడు గాయస్ ఇగో ఫోటో అవుపడతలేదు భయ్యా ఎండకు. ఈయనంత దరిద్ర పోడలేడు తెలుసా. ఏదో పాపం అని చెప్పి బండి ఇస్తే పోయి అట్లా ఎట్లెట్లనో పోయి తిరిగి వచ్చి బండి మీద నించొని తోలుతుండే చూడు. ఇజ్జత్ లేకుండా మేము అమ్మి చెప్తాడా ఫోటో తీస్తాం. దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? వాడు ఎట్లా ఓడుతుండే ఏమంటాడు అంటే మా గర్ల్స్ చూస్తారు కంటూ ఎంట రాకురో గాయస్ ఇగో దీని మీద నేను ఇంకో వీడియో తీసి పెడతా. మన కొత్త ఛానల్ అయితే పెడతా. వన్నప్పుడు వేయలేదు. అరే ఇంకా పాడు మొత్తం పడ్డది వీడియోలో పడ్డది. చూడండి ఇగో వీడు చేసే తీట పనులు అన్ని మీకు చూపిస్తాయి కదా. చూడు దాని మీద చూపుతావరా. సంబంధం లేదు నాకు. వీళ్ళు చేసే పనులు మేమైతే ఎడికెడికి పోతున్నాం అన్నీ అయితే పెడతాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి తీట పనులు ఇంకెన్ని చేస్తారో చూపిస్తాం మీకు. ఏం చేయను బ్రో, ఐఎమ్ డీసెంట్ బాయ్. ఏమన్నా అంటే మా క్లాస్ గర్ల్స్ చూస్తారు కొంచెం మంచిది చూడండి. వాళ్ళ క్లాస్ గర్ల్స్ అనగానే ఎట్లా పడుతున్నాడు. బై బై గైస్.